మనం వచ్చేసి త్రివేంద్రం దగ్గరలో ఉన్న పరశురామ స్వామి ఆలయంకి అయితే వచ్చేసామన్నమాట. ఇది మనకి తిరువనంతపురం నుంచి దగ్గర దగ్గర 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక హైవే మీదే ఉందన్నమాట ఈ టెంపుల్. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. పరశురామ అవతారం వచ్చేసి మనకి విష్ణుమూర్తి ఉన్న దశ అవతారాల్లో 6వ అవతారం అన్నమాట. మనము లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. మనం లోపలికి వచ్చాము. లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకున్నాం. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది, మొత్తం ఎండిపోయింది. ఇదండి రైట్ సైడ్. ఇక్కడ బలిపీఠం దగ్గర చాలా ఫుడ్ అయితే పెట్టే పావురాలు అన్నీ తింటున్నాయి. ఇదండి పరశురామ స్వామి వారి ఆలయం. ఓం శ్రీ పరశురామాయ నమః. మనము స్వామివారి దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట. స్వామివారు వచ్చేసి లింగ రూపంలో ఉన్నారు. అలాగే స్వామివారిని ఫోటోలో చూసినట్టు గడ్డంతో మరియు చేతిలో అతని ఆయుధమైన పరశుని కూడా పట్టుకొని ఉన్నారనమాట. అలాగే ఈ గుడి యొక్క ప్రత్యేకత వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు ఉన్న ఏకైక ఆలయం కేరళలో. అలాగే పరశురాముడి గుడి కూడా ఒకటి ఉందంట కేరళలో, అది ఇదే. అలాగే స్వామివారు గోకర్ణ నుంచి తన పరశు ఆయుధాన్ని విసిరినప్పుడు అది వెళ్ళి కన్యాకుమారిలో పడింది. ఆ మొత్తం ఏరియాని కేరళ అని పిలుస్తారనమాట. అలాగే మనకి స్వామివారు చాలామంది క్షత్రువుల్ని సంహరించారనమాట. అలాగే తన అమ్మగారిని కూడా సంహరించారు, తన నాన్నని మాటని ఒబే చేసి. అలాగే ఈ అందరి కర్మల్ని పెట్టడం కోసం ఇక్కడ ఆదిశంకరాచార్యులు గారు వచ్చి పెట్టారనమాట. కర్మకాండ చేసి తర్పణాలు అయితే వదిలారు. అలాగే ఇక్కడ చాలామంది మనం కాశీలో గయలో ఎలా అయితే తర్పణాలు వదులుతామో అలాగే ఇక్కడ కూడా ఈ గుడిలో కూడా చాలామంది తర్పణాలు అయితే వదులుతున్నారు.